ఈరోజు ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్ ద రివైజ్డ్ కాస్ట్ కమిటీ హ్యాస్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ ఆన్ RCE phase 1 ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 30,436.9 అంటే 30,437 కోట్లకు 41.15 లెవెల్కు అంటే 41.15 పునరావాసానికి సంబంధించి 41.15 మరి భూసేకరణ వరకు, డ్యామ్ మాత్రము 45.72 లెవెల్ వరకు పూర్తి చేసే వరకు. అయితే 41.15 చేరిన తర్వాత 45.72 లెవెల్కు పోయేదానికి కేవలము భూసేకరణ పునరావాస ఖర్చు మాత్రమే పెండింగ్ ఉండేటట్లు సాధించుకొని వస్తే ఎంత అన్యాయంగా చెప్తారండి మీరు, మేమే చేసినామని. అంటే ఈరోజు 12,500 కోట్లు రిలీజ్ అయిందంటే ఈ కరస్పాండెన్స్ అంతా చూసిన తర్వాత మీ వలన మా వలన అయ్యిండేది. మీరు అసలు నిజం చెప్పాలంటే కాంపోనెంట్స్లో చూస్తే మీరు చేసిన ఒప్పందం అప్పుడు PPA హ్యాస్ టు రెగ్యులేట్ రిలీజ్ ఆఫ్ అంటే కాంపోనెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి కుడి కాలువకి ఎంత, ఎడమ కాలువకి ఎంత, హెడ్ వర్క్స్కి ఇంత, ₹1 కూడా దాటనీకి లేదని మీరు ఒప్పందం చేసుకొని వస్తే మేము అట్లా కాదు, మొత్తం ప్రాజెక్టుకంతా కలిసి చేయాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి మేము చేసుకొని వస్తే ఈరోజు మీరు మీ ఘనత అని చెప్పుకుంటారు. ఈరోజు ఫైనల్గా సాధించింది ఏమండి, అసలు 2023 రేట్ల ప్రకారము 2023 రేట్ల ప్రకారము ఏదైతే కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇచ్చిందో 30,437 కోట్ల ఖర్చుకు ఈ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కాదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. 5 జూన్ 2023 అండి, 5 జూన్ 2023 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ ఏమని రాసినారండి లెటరు, దిస్ డిపార్ట్మెంట్ హ్యాస్ నో అబ్జెక్షన్ టు అడిషనల్ ఫండింగ్ ఫర్ కంప్లీటింగ్ ద బ్యాలెన్స్ వర్క్ ఫర్ ఫిల్లింగ్ అప్ వాటర్ అప్ టు 41.15 meters amounting to 10,911.15 crores and 2,000 crores for cost of repairing damages caused by flood subject to the approval of cabinet. అంటే జూన్ నెలలో 5వ తారీఖు 2023 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వము అనుమతి ఇచ్చింది. ఏమని, 12,911 కోట్లు అదనంగా ఇచ్చేదానికి. ఎంత అన్యాయంగా చెప్తారండి ఇది. అసలు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వైడ్ లెటర్ నంబర్ 3/1/2022 జనవరి 3, 2022 ఏమని, మాకు ఈ టు డిరైవ్ ఇమ్మీడియట్ 41.15 లెవెల్ ఇమ్మీడియట్గా వచ్చేటట్లు, ఆ తర్వాత 45.72 లెవెల్కు పోయేదానికి, ఆ తర్వాత పునరావాసానికి భూసేకరణకు సంబంధించిన ఖర్చు మీరు అదనంగా ఇవ్వండి అని చెప్పేసి. అదేవిధంగా ఒక కమిటీ అంటే ఫైనాన్స్, అప్పుడు ప్రధానమంత్రి గారు ఏం చేశారు, ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ గారి చైర్మన్షిప్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాల్లో పోలవరం అనేది ముఖ్యమైన విషయం అని చెప్పి మొట్టమొదటిసారిగా 10/1/2022లోనే కాన్స్టిట్యూట్ చేస్తే అప్పటి నుంచి 23 వరకు ఈ సబ్జెక్ట్స్ అన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఐపీ ద రికమెండేషన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ హ్యాస్ నో అబ్జెక్షన్ టు రిమూవ్ ద కాంపోనెంట్ వైజ్ సీలింగ్ అంటే కుడి కాలువ ఎడమ కాలువ అనేది ఇంకా తీసేస్తాం ఇప్పటి నుంచి అనేది ఎప్పుడండి ఇది. ఆ తర్వాత 12,911 కోట్లు ఇచ్చేదానికి మాకు ఎటువంటి ఆక్షేపణ లేదని ఎప్పుడండి 2023 6 ఫిబ్రవరి 2023లో కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ ఇవన్నీ తీయడం జరిగింది. అయినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రము మేము పోతున్నాము, ఢిల్లీకి పోతున్నాము, ఢిల్లీలో దిగాము, ఢిల్లీలో సాధించినాము, మేము మాత్రమే శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు సాధించగలం. ఎంత అన్యాయం అండి ఇది. ఎప్పుడు 5/11/2020 జగన్మోహన్ రెడ్డి గారి లెటరు ఎవరికి, షెకావత్ గారికి. అందులో ఈ ఉత్తరంలో ఏమని రాయడం జరిగింది, గత ప్రభుత్వంలో ఏదైతే 20,000 కోట్లకు ఒప్పుకున్నారో ఈ ప్రకారంగా పోలవరం కట్టేదానికి కుదరదు, కొత్త భూసేకరణ చట్టం వచ్చింది, పునరావాసానికి సంబంధించిన కుటుంబాలు ఎక్కువ ఉన్నారు, ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి, కాబట్టి మీరు దయచేసి కన్సిడర్ చేయండి అని చెప్పి 15/3/2022 ఏం జరిగిందండి, ఈ కమిటీ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ కమిటీకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేషను, అదేవిధంగా మన ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరము 15 జూలై 2022 ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి పోలవరానికి సంబంధించి, దయచేసి ఇవన్నీ కూడా తీర్చండి అని చెప్పేసి
ఫైనల్గా 5 జూను 2023లో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ రేటు పెంచేదానికి లేటెస్ట్ రేట్లు ఇచ్చేదానికి 23లోనే అనుమతి ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ నోట్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఏదైతే ఆర్సీసీ ఉంటుందో ఫైనల్గా ఎంత ధర ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆర్సీసీ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ ఆఫ్ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఫర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ఫేజ్ 1 ఎప్పుడండి ఆర్సీసీ ఫార్మ్ అయినది? రేటు 19 అక్టోబర్ 2023. అదేవిధంగా ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి పెట్టినది ఎప్పుడండి? ఫిబ్రవరి 27, 24. ఆ తర్వాత ఫైనల్గా ఎట్టకేలకు ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ ఎప్పుడు జరిగిందండి? 27 ఫిబ్రవరి 2024 అయిన తర్వాత అప్పుడు 13 అక్టోబర్ 2023 13 అక్టోబర్ 2023లో మొట్టమొదటిసారిగా సిడబ్ల్యూసి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 16 ఫిబ్రవరి 2004లో ఆర్సీసీ రిపోర్టు ఇవ్వడం జరిగింది, ఈ ఖర్చు ఈ ధర అని చెప్పేసి. 1/3/2024 క్యాబినెట్కు పంపించడం జరిగింది. అంటే మార్చి 1, 2024 ఈ ప్రపోజల్ 12,911 కోట్ల అదనపు పోలవరానికి సంబంధించిన శాంక్షను క్యాబినెట్కు పంపడం జరిగింది. ఫైనల్గా పిఐబి మీటింగ్ వచ్చేసి 29/2/24లో పిఐబి మీటింగ్ జరిపిన తర్వాత 1 మార్చి 2024 ఇది క్యాబినెట్కి పంపడం జరిగింది. కానీ మీరేమంటారండి? ఇవన్నీ కాదు, మేము వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 12,500 కోట్లు శాంక్షన్ తెచ్చినాము. శాంక్షన్ తెచ్చినందువల్ల ఈరోజు పోలవరం ప్రాజెక్టు పని జరుగుతుందండి. ఎంత అన్యాయం అండి! అంటే 5 సంవత్సరాల పాటు మీరు చిక్కుముడేసి, మీరు వదిలిపెట్టేసి, మీరు పక్కన పెట్టేసిన దాన్ని ఆ చిక్కుముడిని ఇప్పి రకరకాలుగా తెచ్చి, అంటే ఒకవైపు వాటర్ కాంపనెంటు తాగునీటికి సంబంధించిన ఖర్చు, ఒకవైపు ఒక్కొక్క ఎడమ కాలువ కుడి కాలువ అనేది కాంపనెంట్ లేకుండా, ఒకవైపు అదనంగా 12,900 కోట్లు తెచ్చుకోవడము, ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళ అనుమతులు, ఒకవైపు సిడబ్ల్యూసి అనుమతులు, ఒకవైపు ఆర్సీ రివైజ్డ్ కాస్ట్ కమిటీ అనుమతులు. ఫైనల్గా మార్చి 1వ తేదీ క్యాబినెట్కు పోతే అప్పుడు ఎలక్షన్ల వలన ఆగిపోతే, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మీరు సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పుడు భాగస్వాములు కాబట్టి క్యాబినెట్లో రెడీగా ఉన్నది అనుమతి తీసుకొని వచ్చి మేమే తెచ్చినామని చెప్పడం ఎంత అన్యాయం అని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి, ఒకటి దాని తర్వాత ఒకటి చెప్తాం. ఎన్నో ఉన్నాయి సాధించినది, శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు. మీరు ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం 2019 నుంచి 24 వరకు కేవలం మీరు ఓన్లీ సంక్షేమం మాత్రమే చేసినారంటే కాదండి, ఎన్నో చేసినాం. దాంట్లో ఒకటి మొట్టమొదటిది పోలవరం. ఈరోజు పోలవరం జరగబోతుందంటే 2019 నుంచి 2024 వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సాధించినది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించిండేది. ఆ రోజు ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే ప్రధానమంత్రి గారు కానీ, ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ అందరూ కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోఆపరేట్ చేసినందువలన, ఆ కోఆపరేషన్ వలన ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు 12,900 కోట్లు అదనంగా పూర్తి చేసేదానికి డబ్బులు వస్తున్నాయి తప్ప ఇది ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిండేదైతే ముమ్మాటికి కానే కాదని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా నేనైతే 4 నెలలు అయింది తెలుగుదేశం పార్టీకి ఒక సూటి ప్రశ్న. ఈ 4 నెలల్లో 120 రోజుల్లో ఒక్కటి ఖచ్చితంగా మేము మా సొంతానికి సాధించిండేది ఒక్కటని చెప్పండి. ఒక్కటి ఏదన్నా కానీ ఇది మేము సాధించినాము, ఈ 120 రోజుల్లో 100 రోజులు దాటింది, ఇది మేము సాధించినాము. ఏది అదర్ దెన్ కొట్లాటలు, ఇబ్బందులు, నెగిటివ్ ఫీలింగు, కేసులు, ఆరోపణలు ఇవన్నీ కాకుండా ప్రజలందరికీ సంబంధించినది ఒక మంచి కార్యం. ఈ మంచి కార్యం మేము చేసినామని చెప్పి మీరు తెలియజేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.